ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ మనం చూస్తున్నాం. ఇప్పుడు తమిళనాడులో ఊహించని రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రేపు విజయ్ టీవీకే పార్టీ అధినేత విజయ్ ప్రమాణ స్వీకారం రద్దయింది. ఎందుకంటే అటు గవర్నర్ సుముఖత వ్యక్తం చేయలేదు, సంఖ్యాబలం తక్కువగా ఉండటంతో. ఇప్పుడు మనకు అందుతున్న బ్రేకింగ్ ఏంటంటే ఇటు డిఎంకే అన్నాడీఎంకే కలిపి గవర్నమెంట్ ని ఫామ్ చేయబోతున్నాయి. ఇటు సీఎం గా పళనిస్వామి, అదేవిధంగా డిప్యూటీ సీఎం గా ఉదయనిధి స్టాలిన్ కలిపి రేపు గవర్నర్ ని కలవబోతున్నారు. గవర్నమెంట్ ని ఫామ్ చేయబోతున్నట్లుగా కూడా మనకి ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్ అప్డేట్ అయితే అందుతుంది. బట్ దీనికి సంబంధించి మనం విశ్లేషణ కంటిన్యూ చేద్దాం. మనతో పాటు ఇప్పుడు ఐ న్యూస్ ఎడిటర్ అండ్ డైరెక్టర్ విజయ్ కుమార్ గారు అందుబాటులో ఉన్నారు. విజయ్ గారు నమస్కారం అండి. నమస్తే సుధా గారు. సో ఇప్పుడు తమిళనాడులో అసలు ఊహించని రాజకీయ పరిణామం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మెజారిటీ వచ్చిన టీవీకే పార్టీ అధినేత విజయ్ ప్రమాణ స్వీకారం రేపు క్యాన్సిల్ అయింది. అదేవిధంగా ఇప్పటికిప్పుడు ప్రాంతీయ పార్టీలు, ద్రవిడ పార్టీలు రెండు కూడా డిఎంకే అన్నా డిఎంకే టు జాతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ బీజేపీని పక్కన పెట్టి మరి ఇప్పుడు రెండు పార్టీలు కలిసి గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాయి. దీని అసలు మనం ఏ విధంగా చూడొచ్చు అంటారండి? సుధా, ఇప్పుడు దీన్ని ప్రజాస్వామ్యంలో నెంబర్ గేమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది మరొకసారి తమిళనాడు రాజకీయాలను చూస్తే మనకు అర్థమైపోతున్నది. ఇందులో పాసిబిలిటీ అంటే టీవీకే ఎవరైతే విజయ్ స్థాపించిన టీవీకేకు అత్యధిక స్థానాలే వచ్చినాయి తప్ప మెజార్టీ రాలేదు. మనం ఇక్కడ చాలా క్లియర్ గా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ప్రజలు ఆ పార్టీకి ఎక్కువ సీట్లు మాత్రమే ఇచ్చారు తప్ప అబ్సల్యూట్ మెజార్టీ ఇవ్వలేదు. ఈ లెట్స్ అంటే ఈ గ్యాప్ ఉంది కాబట్టి రాజకీయాలలో ఇంకొకరికి డెఫినెట్ గా అవకాశం ఉంటది. అసలు యాక్చువల్ గా భారతదేశంలో ఈ సంకీర్ణ యుగం అంటే అలయన్స్ గవర్నమెంట్లు రాకముందు ఏ పార్టీకి మెజార్టీ వస్తే ఆ పార్టీ వాళ్ళే అధికార అంటే గవర్నర్ గాని అంటే స్టేట్ లెవెల్లో ఉంటే గవర్నరు, సెంట్రల్ లో అయితే రాష్ట్రపతి వాళ్ళని ఆహ్వానించాలి. ఇది రాజ్యాంగబద్ధంగా జరిగే ప్రక్రియ. అయితే కొన్నిసార్లు ఏమైందంటే ఎక్కువ మెజారిటీ ఎక్కువ స్థానాలు వచ్చిన పార్టీకి తర్వాత బలం నిరూపించుకోలేకపోవడం వల్ల వాళ్ళు ముఖ్యమంత్రి పదవికి, ప్రధానమంత్రి పదవికి కూడా రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో వాజ్పేయి కూడా 13 రోజులకే రాజీనామా చేశాడు. ఈ పరిస్థితిని నివారించడం కోసం అంటే మద్దతు లేకున్నా ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి అవుతున్నారు కాబట్టి ఈ పరిస్థితిని నివారించడం కోసం అప్పుడు ఒక ఫార్ములా పెట్టారు. ఏంటి అంటే తమకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలందరి సంతకాలు లేకుంటే లేఖలు తీసుకున్న తర్వాతనే ఆహ్వానించాలనే ఒక సంప్రదాయం భారత ప్రజాస్వామ్యంలో వచ్చింది. ఇప్పుడు తమిళనాడు గవర్నర్ కూడా అదే సంప్రదాయాన్ని అవలంబిస్తున్నట్టు మనకు అర్థమైపోతున్నది. టీవీకేకు 108 సీట్లు మాత్రమే వచ్చాయి. అక్కడ కావాల్సింది 118, అంటే 10 సీట్లు లేవు. రేపొద్దున విశ్వాస పరీక్ష జరిగినప్పుడు ఏ కూటమికి ఆ కూటమి ఓటేసుకుంటే టీవీకే మెజార్టీ రాదు. కాబట్టి విజయ్ రాజీనామా చేయాల్సి వస్తుంది. కానీ జస్ట్ 4-5 రోజులకు, వారం రోజులకు ముఖ్యమంత్రిగా ఉండాల్సిన పరిస్థితిని నివారించడం కోసం ఈ పద్ధతిని అటు పార్లమెంట్ లోనూ ఇటు అసెంబ్లీలోనూ ప్రవేశపెట్టింది. దాని ప్రకారమే ఇవాళ రేపు యాక్చువల్ గా ప్రమాణ స్వీకారం చేయాల్సిన విజయ్ కి 118 సీట్లను సంపాదించడంలో ఆయన ఫెయిల్ అయ్యండి. ఫస్ట్ ఎందుకు అంటే 108కి ఇంకొక 10 మంది రావాలి. ఆ 10 మంది ఎక్కడి నుంచి రావాలి? అయితే డిఎంకే కూటమి నుంచి కాంగ్రెస్ కమ్యూనిస్టులు వెళ్ళిపోవాలి, లేదు అంటే బీజేపీ ఏఐడిఎంకే కూటమిలో ఉన్న పిఎంకే అన్న నుంచి బయటికి రావాలి. ఈ నేపథ్యంలో మెజారిటీ లేకపోవడం ఈ డిఎంకేకు ఏఐడిఎంకేకు ఒక అవకాశంగా మారింది. రెండవ పాయింట్ ఏంటంటే సుధా, ఇక్కడ ఈ రెండు కూడా ద్రవిడ పార్టీలు. నేను ద్రవిడ పార్టీ అనే ఒక నినాదం లేకుండానే ఒక సెక్యులర్ నినాదంతో, ఒక తటస్థ వైఖరితో విజయ్ ముందుకు వచ్చాడు. కాబట్టి తమిళ ప్రజల హక్కులు కాపాడడం కోసం, ద్రావిడ సిద్ధాంతాన్ని రక్షించడం కోసం, దీని ప్రాణం నిలబెట్టడం కోసం మాత్రమే మేము కలిసిపోయినామని చెప్పుకునే అవకాశం ఇలా ఈ ద్రవిడ పార్టీలకు ఉంటుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ కూటములను కాపాడుకోవడం కూడా వీళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఎట్లా అంటే డిఎంకే కనుక ఇప్పుడు అధికారం ఎట్లా ఒకట్లా సంపాదించుకోకుంటే, అధికారంలో భాగస్వామ్యం కాకుంటే ఆ డిఎంకే పార్టీలో ఉన్న కాంగ్రెస్, కమ్యూనిస్టులు అందు నుంచి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. అట్లే బీజేపీ ఏఐడిఎంకే కూటమి నుంచి కూడా పిఎంకే లాంటి పార్టీలు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అంటే ఇంతకాలం కూటమిగా ఉన్న వీళ్ళు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉంటుంది. అంటే కూటమి విచ్ఛిన్నం కాకుండా ఉండాలంటే కూడా వీళ్ళు అధికారంలో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంటుంది. థర్డ్ పాయింట్ ఏంటంటే అక్కడ స్టాలిన్ ఓడిపోయి ఉన్నారు. ఎందుకంటే ఈ రెండు కూటమిలో డిఎంకే ఏఐడిఎంకే కూటమిలో ఎక్కువ సీట్లు 73-74 సీట్లు డిఎంకే కూటమికే వచ్చాయి. అయినప్పటికీ స్టాలిన్ ఎమ్మెల్యేగా ఓడిపోవడంతో ఆయన ముఖ్యమంత్రి రేసు నుండి దాదాపు తప్పుకున్నాడు. ఉన్నవారిలో సీనియర్ ఎవరంటే పళనిస్వామి ఆల్రెడీ ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి ఆయనను ముఖ్యమంత్రిగా పెట్టి ఉదయనిధి స్టాలిన్ ఉప ముఖ్యమంత్రిగా పెడితే వయసు రీత్యా కూడా ఆయన పెద్దవాడు, అనుభవం ఉన్నాడు కాబట్టి పెట్టుకున్నారు. ఈయన తక్కువ వయసు, అనుభవం తక్కువ, యువకుడు కాబట్టి ఉప ముఖ్యమంత్రిగా పెట్టారు. టోటల్ గా తమిళనాడు ద్రవిడ సిద్ధాంతం కాపాడడం, తమిళ ప్రజల సిద్ధాంతాలను కాపాడడం మా లక్ష్యమని రేపొద్దున చెప్పుకునే అవకాశం ఉంటుంది. మొత్తంగా తమిళ ప్రజలు ఒక హంగ్ పార్లమెంటు అనే హంగ్ అసెంబ్లీ అనే తీర్పు ఇచ్చారు కాబట్టి ఈ నెంబర్ గేమ్ ఆడడానికి రాజకీయ పార్టీలకు అవకాశం ఏర్పడింది. ఇది తమిళనాడులో మాత్రమే జరగలేదు. గతంలో మనం చూసాం
మహారాష్ట్రలో జరిగింది. గతంలో అనేక రాష్ట్రాల్లో కూడా ఈ నెంబర్ గేమ్ వల్ల ప్రభుత్వాలు తారుమారైన పరిస్థితిని చూసాం. గతంలో ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి కూడా వారం రోజులకు ముందు రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఏదేమైనా పూర్తి మెజార్టీ రాని రాష్ట్రాల్లో, పూర్తి మెజార్టీ రానప్పుడు కేంద్రంలో కూడా ఇలాంటి గతంలో జరిగాయి, భవిష్యత్తులో కూడా జరుగుతుంది. కాబట్టి అంగు అసెంబ్లీ ఏర్పడినప్పుడు ఎప్పుడైనా ఈ గందరగోళ పరిస్థితి మాత్రం ఉంటుంది. అయితే తమిళనాడులో మాత్రం ప్రత్యేకత ఏంటంటే ద్రవిడ పార్టీలు ఏకం కావాలనే ఒక దశాబ్దాల కళ ఇవాళ అసెంబ్లీ వల్ల ఏర్పడింది. వాస్తవంగా బిజు జనతాదళ నాయకుడు బిజు పట్నాయక్ ఎప్పుడో ప్రయత్నం చేశారు, ద్రావిడ పార్టీలన్నీ ఏకం కావాలి, అట్లయితేనే ఈ ద్రవిడ సిద్ధాంతాన్ని, ద్రవిడ నినాదాన్ని కాపాడుకోగలుగుతారు, డిఎంకే ఏఐడిఎంకే కలిసిపోవని అప్పుడే పిలిపించారు. కానీ అప్పుడు అది సాధ్యం కాలేదు. ఎందుకంటే అటుపక్క స్టార్ వాల్స్ కరుణానిధి లాంటి వాళ్ళు, ఎంజీఆర్ లాంటి వాళ్ళు, జయలలిత లాంటి వాళ్ళు ఉండే వరకు వాళ్ళు కూడా ముఖ్యమంత్రి అభ్యర్థులు కాబట్టి కలవలేదు. నెంబర్ 2 పాయింట్ ఏంటంటే ఈ ఏఐడిఎంకే గాని డిఎంకే గాని ఒకే చెట్టు ఆకులు, ఒకే చెట్టు ఫలాలు. ఎట్లా అంటే స్వాతంత్రం రాకముందే జస్టిస్ పార్టీ అనేది తమిళనాడులో పుట్టింది. ఆ జస్టిస్ పార్టీ నుంచే డీకే పార్టీ, ద్రవిడ కజగం అనే పార్టీ పుట్టింది. ఆ డీకే పార్టీ నుంచే డిఎంకే ఏఐడిఎంకే వచ్చినాయి. అంటే వీరి మూల సిద్ధాంతం, పెరియార్ రామస్వామి చెప్పిన మూల సిద్ధాంతం అనుగుణంగానే ఈ రెండు పార్టీలు ఉంటున్నాయి. కాబట్టి సిద్ధాంతపరంగా మాకు వైరుధ్యం లేదు అని చెప్పుకోవడానికి రేపొద్దున అవకాశం ఉంటుంది. ఏదేమైనా రాజకీయాలలో ఇవన్నీ కూడా ఇప్పుడు సహజంగా మారిపోయినాయి. ఎక్కువ సీట్లు వచ్చినప్పటికీ మెజార్టీ రాకపోవడం వల్ల ఈ అవకాశం మాత్రం తమిళనాడులో ఏర్పడినట్టుగా మనకు అర్థమైపోతుంది. విజయ్ గారు ఇప్పుడు మనకి టీవీకే పార్టీకి సంబంధించి మొత్తం ఇటు కాంగ్రెస్ తో పాటు కలుపుకుంటే మొత్తం ఇంకా 6 సీట్లు మాత్రమే కావాల్సి ఉంది. మరి ఇటు లెఫ్ట్ పార్టీలు, ఇటు సిపిఐ దగ్గర లేదంటే సిపిఎం దగ్గర కూడా రెండు సీట్లు ఉన్నాయి. దానికి సంబంధించి ఎందుకని చివరి నిమిషంలో ఇటు టీవీకే పార్టీని ఒంటరిగా చేసి ఇదంతా స్ట్రాటజీ గానీ ఇటు తమిళనాడులో మనకు కనిపిస్తుంది అనుకోవచ్చా? డెఫినెట్ గా స్ట్రాటజీనే. ఎందుకు అంటే ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో స్టాలిన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు, ఆ పార్టీ అలయన్స్, వాస్తవంగా చెప్పాలంటే ఇవాళ దేశంలో కమ్యూనిస్టులకు, ముఖ్యంగా సిపిఎం పార్టీకి జాతీయ హోదా ఉంది అంటే అది కేవలం స్టాలిన్ దయ, డిఎంకే దయ మాత్రమే. ఎందుకంటే వాళ్ళకి పార్లమెంట్ లో 4 సీట్లు ఉన్నాయి సిపిఎం కు, అందులో 2 తమిళనాడు నుంచి గెలిచినాయి. సిపిఐకి కేవలం 2 సీట్లు ఉన్నాయి పార్లమెంట్ లో, ఆ 2 కూడా తమిళనాడు నుంచి గెలిచినాయి. కాబట్టి వీళ్ళు డిఎంకేకు, స్టాలిన్కే విధేయులుగా ఉంటారు. తప్పని పరిస్థితుల్లో మాత్రమే విజయ్ వైపు పోవాలని ఆలోచించిన తప్ప ఎట్టి పరిస్థితులలో వాళ్ళు స్టాలిన్కే లాయల్గా ఉంటారు, అట్ ది సేమ్ టైం డిఎంకేకే లాయల్గా ఉంటారు. కాంగ్రెస్ పార్టీ కూడా దేశవ్యాప్తంగా ఇండియా కూటమిని బలోపేతం చేయాలనే ఒక ఆకాంక్ష వాళ్ళకు ఉన్నది. కాబట్టి డిఎంకేకు సపోర్ట్ ఉండడమే వాళ్ళకు అనివార్యం. ఇంకొక మార్గాన్ని వెతుక్కోవడం వల్ల ఇండియా కూటమి కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ కానీ, కమ్యూనిస్టులు కానీ డిఎంకే ఏ స్టాండ్ తీసుకుంటే ఆ స్టాండ్ కట్టుబడి ఉంటుంది. ఒకవేళ విజయ్ కనుక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చి డిఎంకే కూడా చేస్తే చేసుకొని మనం ప్రతిపక్షంలో ఉందాం అనుకుంటే అప్పుడు కాంగ్రెస్, కమ్యూనిస్టుల స్టాండ్ వేరుంటుంది. కానీ డిఎంకే ఇవాళ మేము అధికారంలో భాగస్వామ్యం అవుతాము అని నిర్ణయించుకుంటే ఖచ్చితంగా కాంగ్రెస్, కమ్యూనిస్టులు డిఎంకేను ఫాలో కాక తప్పని పరిస్థితి ఉంటుంది తమిళనాడులో. ఇప్పుడు ఓవరాల్ గా తమిళనాడు రాజకీయాల్లో టీవీకేలో ఉన్న టీవీకే మెజారిటీ వచ్చినప్పటికీ కూడా, అంటే అధిక స్థానాల్లో ఇటు టీవీకే గెలిచినప్పటికీ కూడా ఇప్పుడు ప్రతిపక్ష పార్టీకి పరిమితం కాబోతుందంటారా? లేదంటే విజయ్ ఏమైనా కొత్త స్ట్రాటజీ ఏమైనా ప్లే చేసే అవకాశం ఉందా? అసలు ఛాన్స్ ఏమైనా కనిపిస్తుందా? ఇప్పుడు ఒకవేళ ఏమైనా అవకాశం ఉంటే డిఎంకే గాని, ఏఐడిఎంకే కూటమి గాని చేతులు ఎత్తేసి ఇక మేము ప్రతిపక్షంలోనే ఉంటాము, విజయ్ పాలనను కొన్ని రోజులు చూస్తాము అనే స్టాండ్ ఉంటే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి డిఎంకే గాని, ఏఐడిఎంకే గాని విజయ్కి అధికారం అప్పగించడానికి సిద్ధంగా ఉన్నట్లు మనకు కనిపించడం లేదు. కాబట్టి 2 కూటములు కలిస్తే దాదాపు 126, 127 సీట్లు అవుతున్నాయి. మ్యాజిక్ ఫిగర్ కన్నా చాలా 10 సీట్లు ఎక్కువ ఉన్నాయి వీళ్ళకి ఇంకా ఇద్దరు కలిస్తే. కాబట్టి ఇద్దరు కలవాలని నిర్ణయించుకొని పదవులు కూడా పంచుకున్న తర్వాత ఇక విజయ్ దాదాపు అధికారానికి దూరమైనట్టే మనం అక్కడ చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ విజయ్ గారు. సో మనం చూసుకోవచ్చు తమిళనాడులో ఊహించని రాజకీయ పరిణామాలు అని చెప్పాలి. ఎందుకంటే ఇటు రేపు ఉదయం అటు సీఎం గా ప్రమాణ స్వీకారం చేయవలసినటువంటి విజయ్ ఇటు తప్పుకున్నారు. ఎందుకంటే గవర్నర్ అక్కడ సుముఖత వ్యక్తం చేయలేదు. ఎందుకంటే